వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. వినుత కోట మాజీ జనసేన ఇన్ఛార్జ్ కాళహస్తి ఆమె బయటకు వచ్చింది. కానీ నిజాలు బయటకు వస్తాయా మరి అని ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చేసినటువంటి వినుత కోట ఆమె తన దగ్గర ఉన్న డ్రైవర్ని ఆ దంపతులిద్దరూ హత్య చేశారు అనేటువంటి కేసులో ఆమెను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. అలాగే ఇప్పుడు ఆమె బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో ఇప్పుడు నిజానిజాలు అనేటువంటివి బయటకు వస్తాయా? ఎందుకంటే దీని వెనకాల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉంది. అతనే వీళ్ళ డ్రైవర్ని ఎవరైతే రాయుడు అయితే ఉన్నాడో అతన్ని వీళ్ళకి స్పై కింద నియమించాడు. వీళ్ళ యొక్క రికార్డింగ్లు అవి వీళ్ళ వాయిస్ రికార్డులు అలాగే వీళ్ళ పర్సనల్ ఫోటోలు అవి తీయించి సుధీర్ రెడ్డికి తను డ్రైవర్ పంపుతున్నాడు అనేటువంటి అనుమానంతోనే వినుత కోట దంపతులు అతన్ని డ్రైవర్ని హత్య చేశారు అనేటువంటి సమాచారం మనకి బయటకు వచ్చినప్పుడు అయితే ఈ టీడీపీకి జనసేనకి మధ్య అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ కారణంగా ఆధిపత్య పోరు కారణంగానే ఇదంతా జరిగింది. ఈ ఉదంతంలో బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ప్రమేయం ఉంది అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నిజాలు వెలుగులోకి వస్తాయా అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా జనసేన నాయకులు కానీ అలాగే అధినేతతో సహా ఎవరు దీని మీద పెదవి విప్పలేదు. దాంతో ఇప్పుడు రకరకాల చర్చకి దారితీస్తోంది. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో.